ఇప్పుడు మేము కంచి నుంచి శ్రీకాళహస్తి వెళ్తున్నాం. కంచి నుంచి 3 o'clockకి స్టార్ట్ అయితే ఈవినింగ్ 7 అయింది మాకు శ్రీకాళహస్తి వచ్చేసరికి. మేము తీసుకున్న రూమ్స్లోకి ఫుడ్ అలౌడ్ లేదంట. సో మేము బయటనే కూర్చొని తినేసినాం వెహికల్ దగ్గర. మేము ఎలాగో ఈవినింగ్ వచ్చినాం కాబట్టి కొద్దిసేపు ఇలా కూర్చొని టైంపాస్ చేస్తున్నాం బయట. నైట్ రూమ్లో లగేజ్ పెట్టిన తర్వాత మేము కజిన్స్ అందరం కిందికి వచ్చి కొద్దిసేపు ఆడుకున్నాం. మార్నింగ్ రెడీ అయిపోయి మళ్ళీ కిందికి వచ్చినాం నేను అభి ఆడుకోవడానికి కొద్దిసేపు. ఇప్పుడు మేము దర్శనానికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం. అట్లనే లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని పెట్టేసుకుంటున్నాం. దర్శనం నుంచి రాగానే బ్యాగ్స్ అన్నీ తీసుకెళ్ళి వెహికల్లో పెట్టి స్టార్ట్ అయిపోవాలి కాబట్టి. గుడిలోకి మొబైల్స్ అలౌడ్ లేకుండే, సో ఇక్కడే పెట్టేసి వెళ్ళినాం మేము. ఇప్పుడు గుడి నుంచి రాగానే లగేజెస్ తీసేసుకొని వెహికల్లో పెట్టేస్తున్నాం రిటర్న్ వెళ్ళడానికి.
శాండ్విచ్ చేసుకున్నావు? ఎట్లా? ఫస్ట్ బెడ్ తీసుకొని అలా గుడ్డేసుకొని గుడ్డ వేసుకొని చేసుకున్నా. గుడ్డ వేసుకొని చేసినావా? అట్లనే తిన్నావా? మిక్సీ చేసుకొని ఉడకపెట్టుకొని తిన్నా. ఉడకపెట్టుకొని తిన్నావు? ఫైవ్ తిన్నా. తిన్నావు? అవును. అమ్మని బాగుందా మా టేస్ట్? బాగుంది. ఉప్పు కారం ఏమి వేయలే? ఉప్పు కారం వేయలే. ఉట్టి గుడ్డు బ్రెడ్ అంతేనా? వేస్తాం. గుడ్డు లోపల బ్రెడ్ వేసుకొని మంచిగా కలుపుకొని ఫ్రై చేయాలి అంతేనా? ఉడకపెట్టుకొని తినాలి అంతేనా? ఉడకపెట్టుకొని తిన్నావు అంతేనా? ఎన్ని తిన్నావు? 5 తిన్నావా? బాగుందా టేస్ట్ మరి? ఎంత బాగుంది? మస్తు బాగుంది. మస్తు బాగుందా? ఇప్పుడు మళ్ళీ లంచ్ చేయడానికి మధ్యలో ఆపినాం మేము ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినడానికి. మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ డే నుంచి ఇప్పటిదాకా మేము బయట ఫుడ్ ఎక్కడ కొనుక్కొని తినలేదు. మాది మేము ప్రిపేర్ చేసుకునే తిన్నాం. ఎందుకంటే కాశీకి వెళ్ళినప్పుడు మాకు చాలా అంటే చాలా ఇబ్బంది అయింది ఫుడ్కి. అందుకే ఈసారి మొత్తం బందోబస్తుగా ప్లాన్ చేసుకొని వచ్చినాం. ఈరోజు స్పెషల్ ఏంటి అంటే చికెన్ తెప్పించుకున్నాం మేము. అసలు ఇన్ని డేస్ చికెన్ తినకుండా నాన్ వెజ్ తినకుండా ఉండడం ఫస్ట్ టైం. ఇంకా అందరికీ నాలుకంతా చచ్చుబడిపోయింది. ఇంకా చికెన్ తినేదాకా సెట్ కాదు. సో చికెన్ తెప్పించుకొని మంచిగా వండుకొని తినేసి స్టార్ట్ అయిపోయినాం ఇంకా హైదరాబాద్కి. రిటర్న్ వచ్చేటప్పుడు ఫుల్ గాలి వచ్చింది. వర్షం పడేలాగా అయిపోయింది. మొత్తం మబ్బులన్నీ నల్లగా అయిపోయినాయి. సో కవర్స్ కప్పుతున్నారు, పైన బ్యాగ్స్ ఉన్నాయి కాబట్టి.
టైం వచ్చేసి నైట్ 11 అవుతుంది. ఇప్పుడు రీచ్ అయినాం మేము మా అన్న వాళ్ళ ఆఫీస్కి. వెహికల్ నుంచి అన్ని బ్యాగ్స్ అన్నీ తీసుకుంటున్నాం కిందికి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఇంటికి వచ్చేసినాం. సో ఇది ఇవాళ వీడియో. మీకు వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇఫ్ యూ లైక్ ది వీడియో మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. కీప్ స్మైలింగ్. బాయ్.